హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి క్లాస్లో మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్లోని మేజర్గా నిన్న క్యాబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్నటి క్యాబినెట్లో ఒక 4 కీలకమైన నిర్ణయాలు జరిగాయి. అందులో ఒకటి కలకత్తా పోర్ట్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చడం. రెండోది ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఏర్పాటు చేయడం, అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కమిటీస్కి సంబంధించి ఏర్పాటు చేయడం. మూడోది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఏదైతే ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతికి సంబంధించి ఫార్మకోపియా ఉందో ఆ ఫార్మకోపియా అనేది ఇంతవరకు వేరువేరుగా ఉంది. ఆ రెండింటిని మెర్జ్ చేసి ఒకటే ఎంటిటీగా చేసే ప్రయత్నం చేయడం. అయితే వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్గా వన్ నేషన్ వన్ మార్కెట్ అనే పేరుతో రైతులు వాళ్ళు పండించుకున్న పంటని భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకునేటట్టుగా కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అయితే దట్ డిజర్వ్స్ ఎ సెపరేట్ వీడియో. సో దేర్ఫోర్ ఈ పలానా వీడియోలో ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ప్రత్యేకించి వన్ నేషన్ వన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీదే ఒక వీడియో చేస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ ఆన్ దట్. సో why late, let's go ahead and start off the current affairs of yesterday. So e type of current affairs brought to you by Dimensions Coaching Center, which is in Guntur. So if you like this video, please do subscribe, share, comment, as well as like the video, and you press the bell icon so that you keep getting the notification and you will be able to watch the up-to-date videos. So let's go ahead and start off with the first decision. సో నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో వెరీ ఫస్ట్ డెసిషన్ ఏంటి అంటే ద రీనేమింగ్ ఆఫ్ ది కోల్కతా పోర్ట్. ఓకే, రైట్. సో దీని సంగతి చూద్దాం. సో కలకత్తా పోర్ట్, ఇప్పుడు ఏదైతే కలకత్తా పోర్ట్ అనే పేరు మీద మనం పిలుస్తున్నామో ఆ కలకత్తా పోర్ట్ ట్రస్ట్, ఆ కలకత్తా పోర్టుకి సంబంధించి పేరు మార్చారు. దానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన పేరుని తీసుకురావడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన హీ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మనకి ఇండిపెండెన్స్లో. ఆయన ఒక వర్సటైల్ జీనియస్, మల్టీఫాసెటెడ్ జీనియస్, అలానే ఒక ఎమినెంట్ జూరిస్ట్ కూడా అండ్ అకాడమీషియన్ అట్ ది సేమ్ టైం. సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీలో పనిచేశారు. అయితే కొంతకాలం అలా పనిచేసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకిను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్పెషలీ ద వే జవహర్లాల్ నెహ్రూ హ్యాడ్ హ్యాండిల్ ది కాశ్మీర్ ఇష్యూ. సో కాశ్మీర్కి సంబంధించి ఎక్కువ కన్సెషన్స్ ఇస్తున్నట్టుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి అనిపించడం, ఎస్పెషలీ ఆర్టికల్ నెంబర్ 370. ఆర్టికల్ 370 వల్ల ఇండియాలో ఇంటర్నల్గానే ఒక డివిజన్ వస్తుందని ఆయన చాలా తీవ్రంగా దాన్ని ఆక్షేపించడం జరిగింది. దీంట్లో భాగంగానే శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ వెళ్ళి అక్కడ షేక్ అబ్దుల్లాతో డిస్కషన్స్ అవి చేసి, నెగోషియేషన్స్ చేసి కాశ్మీర్ ఇష్యూని రిజాల్వ్ చేయాలనే ప్రయత్నం ఆయన చేయడం. అయితే అన్ఫార్చునేట్లీ ఆయన అక్కడ అరెస్ట్ కావడం, అక్కడ ఒక సెల్లో అరౌండ్ 1953 ప్రాంతంలో ఒక సెల్లో ఆయన చచ్చిపోవడం జరిగింది. అయితే ఆయన చచ్చిపోవడం వెనకాల, మరణించడం వెనకాల కాన్స్పిరసీ దాగుందని జనసంఘ్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆరోపణ చేస్తారు. అది జవహర్లాల్ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా కలిసి చేసిన కాన్స్పిరసీ అన్నట్టుగా. ఇవన్నీ కాన్స్పిరసీ థీరీస్. బట్ ఎనీవేస్ ఆయన పోస్ట్ మార్టం మాత్రం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా డయాగ్నోస్ చేసినట్టుగా చూపిస్తోంది. దట్ ఈస్ అబౌట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బ్రీఫ్లీ. సో ఈ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ విషయంలో, అలానే జనసంఘ్ ఏర్పాటు అవడంలో అండ్ ఫైనల్గా బీజేపీ ఏర్పాటు అవడం విషయంలో కూడా ఈజ్ వన్ ఆఫ్ ది స్టాండింగ్ పిల్లర్స్. సో శ్యామప్రసాద్ ముఖర్జీ హీల్స్ ఫ్రమ్ కల్కటా. సో దేర్ఫోర్ ఆయన పేరుని ఆ పోర్ట్ ట్రస్ట్కి పెట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే బికాస్ కలకత్తా పోర్ట్ ఈ సెలబ్రేటింగ్ ఇస్ సెస్క్వీ సెంటనరీ. సెస్క్వీ సెంటనరీ అన్నప్పుడు 150 ఇయర్స్ అని అర్థం. సో ఆ పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసి 150 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అది 12th of January 2020 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో సెస్క్వీ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ పేరుని మార్చాలి అని నిర్ణయించడం జరిగింది. సో దాని గురించి అని ఏ పేరు పెట్టాలి అనే నిర్ణయాన్ని నిన్న క్యాబినెట్లో డెసిషన్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. యాక్చువల్గా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు రెజల్యూషన్ని ఫిబ్రవరిలోనే పాస్ చేశారు, ఇలా పేరు మార్చండి అని. దానికి ఆమోదం నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. ఓకే, ఇక కోల్కతా పోర్టుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియాలో ఉన్న ఫస్ట్ మేజర్ పోర్ట్. యూనో సీ పోర్ట్, ఇప్పుడు ఇది ఇండియాకి 2 వైపులా అనుకోండి, వీ హ్యావ్ సీ పోర్ట్స్ అక్రాస్ కదా పెనిన్సులాలో. సో ఈ సీ పోర్ట్స్లో కొన్ని మేజర్ సీ పోర్ట్స్ ఉంటాయి, అలానే కొన్ని మైనర్ సీ పోర్ట్స్ ఉంటాయి. సో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఫస్ట్ మేజర్ సీ పోర్ట్ ఇది. ఆల్మోస్ట్ 1870 నుంచే ఇది పనిచేయడం స్టార్ట్ చేసింది.
ది సీ పోర్ట్. సో, ఫస్ట్ మేజర్ సీ పోర్ట్ ఇది ఇండియాలో. ఈ ఫస్ట్ మేజర్ సీ పోర్టే కాదు, దీనికున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఓన్లీ రివరైన్ పోర్ట్ ఇండియాలో. ఇప్పుడు ఈ పోర్ట్‌లన్నీ మనం అబ్జర్వ్ చేశామనుకోండి, ఈ పోర్ట్‌లన్నీ మనకి సీకి సంబంధించి. వెదర్ అరేబియన్ సీ విషయంలోనో, లేకపోతే బే ఆఫ్ బెంగాల్‌లోనో మనకు పోర్ట్‌లున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం గాని, లేతే చెన్నై గాని, ఎన్నూరు గాని, టుటుకోరిన్ గాని, పారదీప్ గాని, లేతే ఇటు పక్కన కాండ్లా గాని, నావశేవా గాని, మంగళూరు పోర్ట్ గాని, కొచ్చిన్ గాని, ఏవైనా సరే ఇవన్నీ సీని బేస్ చేసుకున్న పోర్ట్‌లు. వేరేస్ కలకత్తా విషయానికొచ్చేటప్పుడు దీనికున్న ప్రత్యేకత ఏంటంటే ఇది రివరైన్ పోర్ట్. హుగ్లీ రివర్‌కి సంబంధించి రివరైన్ పోర్ట్ ఇది. ఓన్లీ రివరైన్ పోర్ట్. సో, రివర్ ద్వారా ఏర్పడ్డ ఒక పోర్ట్. నెక్స్ట్ దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ అని ఒక చట్టాన్ని చేశారు 1908. దాంట్లో దీనికి సీరియల్ నంబర్ 1 ఇచ్చారు. బికాజ్ ఇండియాలో ఫస్ట్ ఏర్పాటు చేయబడ్డ పోర్ట్ ఇదే కాబట్టి బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో, దీనికి సీరియల్ నంబర్ 1 ఇచ్చారు. ఇది ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది మేజర్ పోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1908. అయితే దీని గవర్నెన్స్, ఈ పోర్ట్ ట్రస్ట్‌ని గవర్న్ చేయడం కోసమని దానికోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేశారు. దాన్ని 1963లో చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫలానా మేజర్ పోర్ట్ ట్రస్ట్‌ని హ్యాండిల్ చేయడం కోసమని, గవర్న్ చేయడం కోసమని ఓ ప్రత్యేకమైన చట్టాన్ని అన్ని మేజర్ పోర్ట్ ట్రస్ట్‌ల కోసం చేశారు. అది 1963లో చేశారు. మేక్ సెన్స్? సో, ఇందాక మనం చెప్పుకున్నదేమో మేజర్ పోర్ట్స్ యాక్ట్. ఇప్పుడు మనం చెప్పేదేమో మేజర్ పోర్ట్ ట్రస్ట్‌లు ఎలా ఏర్పాటు చేసి గవర్న్ చేయాలనే దానికి సంబంధించిన యాక్ట్. దట్ ఈస్ ఇన్ 1963. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా సరే పోర్ట్స్‌ని వేరే వాళ్ళ పేర్ల మీద చేశారా అంటే చాలా చేశారు. ఆ ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇప్పుడు నావసేవ అని ఉంది బాంబేలో. ఆ నావసేవ అనే దానికి జవహర్లాల్ నెహ్రూ పేరుని పెట్టడం జరిగింది ఇంతకుముందు. అలానే టుటుకోరిన్ ఉంది. టుటుకోరిన్ విచ్ ఈస్ ఇన్ తమిళనాడు. సో, టుటుకోరిన్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ పర్ల్స్. అక్కడ ఎక్కువ పర్ల్స్ దొరుకుతాయి. సో, టుటుకోరిన్ తమిళనాడు దాన్ని వివో చిదంబరార్ పేరు మీద రీనేమ్ చేయడం జరిగింది. ఈయనకి విఓసి అని పిలిచేవాళ్ళు ఈయన్ని. ఓకే. విఓసి. ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే, చిదంబరార్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1906లో ఈయన స్వదేశీ నావిగేషన్ కంపెనీ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వాళ్ళకి పోటీగా ఇంతకుముందు బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీ అని ఒకటి ఉండేది. వాళ్ళు మాత్రమే షిప్పింగ్ వ్యాపారాన్ని చేసేవాళ్ళు ఇండియాలో. సో, దానికి పోటీగా స్వదేశీ ఉద్యమం ఇచ్చిన ఇన్స్పిరేషన్‌తో ఈయన స్వదేశీ నావిగేషన్ కంపెనీ అనే పేరుతో ఒక షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేసి, ఫస్ట్ ఆయన ఈ సో కాల్డ్ మెడ్రాస్ నుంచి కొలంబో, సో, మెడ్రాస్ నుంచి కొలంబో దాకా షిప్పింగ్ ఇండస్ట్రీ పెట్టి షిప్పింగ్ వ్యాపారాన్ని నడిపారు. ప్యాసింజర్ షిప్స్, మర్చెంట్ షిప్స్ అవన్నీ. సో, అందుకని ఆయన షిప్పింగ్ ఇండస్ట్రీకి చేసిన సేవకు గాను తమిళనాడులో ఆ పలానా టుటుకోరిన్ పోర్ట్ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి విఓసి ఆయన పేరుని పెట్టడం జరిగింది. అలానే వెరీ రీసెంట్‌గా 2017లో గూడా కాండ్లా పోర్ట్ ఉంది గుజరాత్‌లో. ఆ కాండ్లాకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పేరు పెట్టడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈజ్ ఆల్సో వెరీ స్టాండింగ్ పిల్లర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీజేపీ ఐడియాలజీ. ఇప్పుడు ఆయన గూడా ఆర్ఎస్ఎస్ విషయంలోనూ అక్కడ స్వయం సేవక్ దాంట్లో, తర్వాత జనసంఘ్ ఏర్పాటవ్వడంలో, ఫైనల్‌గా బీజేపీ ఏర్పాటవ్వడంలో గూడా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ డెత్ గూడా కొంత మిస్టరీనే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చచ్చిపోవడం అనేది మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఆయన బాడీ ట్రాక్ మీద పడుంది. ఆ బాడీ చేతిలో ఒక రూ. 5 నోటుంది. ఒక పిల్లర్, ఎలక్ట్రిక్ పిల్లర్ ఉంటే దాని పక్కన పడిపోయి ఉంది ఆయన బాడీ. సో, దానికి పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు ఆయన్ని రైల్లోంచి నెట్టేశారని, ఆ నెట్టడం వల్ల ఆయన పిల్లర్‌కి తగిలి అక్కడే స్పాట్‌లో చచ్చిపోయారని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే అది కూడా కాంట్రోవర్సీనే. దానికి కూడా ఏదో మిస్టీరియస్ సందర్భాల్లో ఆయన హత్య చేశారని జనసంఘ్‌కి సంబంధించిన నాయకులు వాళ్ళు నమ్ముతారు. బట్ ఎనీవేస్ అది హత్య కాదు. అది దోపిడీకి సంబంధించి జరిగింది. ఎక్స్‌టెంపోరీగా చేసుకున్న ఒక ర్యాష్ డెసిషన్ వల్ల జరిగిందన్నట్టుగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఇచ్చారు. సరే ఎనీవేస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సింపుల్‌గా ఆయన బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలంటే అది. సో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు కాండ్లా పోర్ట్‌కి పెట్టడం జరిగింది. అండ్ కాండ్లా పోర్ట్ యాస్ యూ నో ఇట్ ఈస్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్ కదా! సో, కాండ్లాకి పెట్టడం జరిగింది. కాండ్లాని కాల్ ఇట్ యాస్ ది చైల్డ్ ఆఫ్ పార్టిషన్ అంటారు. కరాచీ పోర్ట్ మన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత అప్పుడు కాండ్లా పోర్ట్‌ని మనం గుజరాత్‌లో డెవలప్ చేసుకున్నాం. సో, ఇండియాలో ఫస్ట్ ఎస్‌ఈజెడ్‌గా ఇచ్చారు ఆ పోర్ట్‌ని. సరే అవన్నీ కాండ్లా పోర్ట్‌కి సంబంధించినవి. అలానే తమిళనాడులోనే ఎన్నోర్ అని ఒకటుంది పోర్ట్. ఎన్నోర్ పోర్ట్ ట్రస్ట్. ఆ ఎన్నోర్ పోర్ట్ ట్రస్ట్‌కి గూడా కామరాజ్ నాడార్ పేరు పెట్టడం జరిగింది. కే. కామరాజ్. ఈ కామరాజ్ అనే ఆయన తమిళనాడుకి మెడ్రాస్ స్టేట్‌గా ఉన్నప్పుడు థర్డ్ చీఫ్ మినిస్టర్‌గా చేశారు.
అండ్ కేవలం తమిళ పాలిటిక్స్‌లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్‌లో కూడా కామరాజ్ గారికి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది. జవహర్లాల్ నెహ్రూ పోయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి అన్న దాంట్లో లాల్ బహదూర్ శాస్త్రి పేరుని పైకి తీసుకొచ్చి ఆయన్ని బాగా సపోర్ట్ చేసింది కామరాజే. అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయిన తర్వాత ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్‌గా సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చింది కూడా కామరాజ్ గారే. సో, కామరాజ్ హాస్ ప్లేడ్ ఎ వెరీ పివటల్ రోల్ ఇన్ ఐఎన్‌సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి సంబంధించిన పాలిటిక్స్‌లో హి ఈస్ ఎ వెరీ టాల్ ఫిగర్. సో, కామరాజ్ గారి పేరు ఎన్నోర్ పోర్ట్‌కి పెట్టడం జరిగింది. సో, దీస్ ఆర్ ఆల్ ఇన్‌స్టాన్సెస్ రకరకాల పోర్ట్స్‌కి వేరియస్ లీడర్స్ పేర్లు పెట్టడం ఇంతకుముందు కూడా జరిగింది. ఎయిర్‌పోర్ట్స్‌కి వాటికి ఎలాగో చాలా వాటికి పేర్లు పెట్టారు. అది మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే. దట్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ డెసిషన్. కలకత్తా పోర్ట్‌కి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టడం అనే దానికి సంబంధించిన డెసిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది రెండోది. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌ని ఏర్పాటు చేయడం. ఇప్పుడు జనరల్‌గా మనం ఈజీఓఎమ్స్ గురించి వినుంటాం. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ని ఏర్పాటు చేస్తారు. అంటే కొంతమంది క్యాబినెట్ మంత్రుల్ని ఆర్ స్టేట్ మినిస్టర్స్‌ని వాళ్ళని తీసుకొని వాళ్ళందరితో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ని చేసి వాళ్ళకి కొంత పవర్ ఇస్తారు టు టేక్ సర్టెన్ డెసిషన్స్. అలాగే ఈసారి ఏం చేశారు అంటే ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌ని ఏర్పాటు చేశారు. ఓకే. అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్‌ని ఏర్పాటు చేశారు. ఈ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఏంటి? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ ఏంటి? వాటి గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియాలోకి. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరు తెచ్చినా పర్వాలేదు. డొమెస్టిక్‌గా మన వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు ముందుకొచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలానే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలోకి వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అట్రాక్ట్ చేయడం అనేది మోస్ట్ ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఈ గ్రూప్‌కి. ఈ గ్రూప్ ఏర్పాటు ఎందులో భాగంగా జరిగింది అంటే మనం 2024, 25 నాటికి ఇండియాను ఒక $5 ట్రిలియన్ ఎకానమీగా చూడాలి అనేది ఒక ఆబ్జెక్టివ్‌గా గవర్నమెంట్ బడ్జెట్‌లో పెట్టుకుంది కాబట్టి అందులో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ సో కాల్డ్ పాండమిక్ అది వచ్చిందో కరోనా పాండమిక్ లాంటివి రకరకాల కంట్రీస్‌లో ఉన్న రకరకాల కంపెనీస్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ డైవర్సిఫైయింగ్. వాళ్ళ ప్రొడక్షన్‌ని చైనా నుంచి, సమ్ యూరోపియన్ కంట్రీస్ అక్కడి నుంచి కూడా తీసి వేరే చోట్లకి డైవర్సిఫై చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో, అలాంటప్పుడు మనం మనల్ని ఒక మంచి స్పాట్‌గా గనక ప్రొజెక్ట్ చేసుకోగలిగితే గుడ్ హాట్ బెడ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అని ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఈ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌ని తీసుకురావడం జరిగింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్. వీళ్ళేం చేస్తారు అంటే, రకరకాల మినిస్ట్రీస్ మధ్య, డిపార్ట్మెంట్స్ మధ్య, అలానే సెంట్రల్ యాస్ వెల్ యాస్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య దే ట్రై టు లయేజ్ అండ్ క్రియేట్ దట్ సినర్జీ. సినర్జీ అంటే తెలుసు కదా! వెన్ యూ యాడ్ అప్ ఎ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్, ది సమ్ విల్ బి మోర్ దాన్ ది గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి 2+2+2 మనం యాడ్ చేసామనుకోండి, అది 6 కంటే ఎక్కువొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సినర్జీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో, అలా సినర్జీ వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే రకరకాల మినిస్ట్రీస్‌లో రకరకాల ఫైల్స్ ఒక చోటకొచ్చి ఆగిపోవడం, లేతే రెడ్ టేప్ పరంగానో, బ్యూరోక్రసీ పరంగానో అదేదో రకరకాల కొర్రీలు పడి ఆగిపోవడం, ఇలాంటివి ఏవో జరిగితే వాటిని ఇమ్మీడియేట్‌గా టేకప్ చేసి, వాటిని ఫినిష్ చేసి, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి, ఆ ఇన్వెస్ట్‌మెంట్ రావడం మధ్య ఉన్న గ్యాప్‌ని, టైంని బాగా తగ్గించాలనేది దీని ఉద్దేశ్యం. దీని కాంపోజిషన్ అది ఎలా చేసే ప్రయత్నం చేశారు అంటే, ఈ సో కాల్డ్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ పేరే అది గదా! సో, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌కి చైర్మన్‌గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. ఓకే. ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీ ఎవరు మనకి? రాజీవ్ గౌబా. రాజీవ్ గౌబా. సో, ఫస్ట్ దానికి చైర్మన్‌గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. అందులో ఇక మెంబర్స్‌గా ఎవరుంటారు అంటే, నీతి ఆయోగ్ సీఈఓ ఉంటారు. ఎందుకని? సెంట్రల్ స్టేట్‌కి మధ్య గూడా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య గూడా సినర్జీ రావాలి గదా! సో, అందుకని నీతి ఆయోగ్ ఆ పని మీదే గదా ఉంటుంది. సో, సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఆయనెవరు ప్రస్తుతం? అమితాబ్ కాంత్. ఆయన ఒక మెంబర్. ఇక అక్కడి నుంచి సెక్రటరీ దేనికి సంబంధించి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటారు దీన్ని. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దానికి సంబంధించిన సెక్రటరీ ఒక మెంబర్. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఆ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటాయి కదా! సో, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వీటన్నిటికి సంబంధించిన సెక్రటరీలు. అలానే ఏ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్‌నైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఇప్పుడు ఉదాహరణకి ఆటో సెక్టార్ ఉందనుకోండి. ఆటో సెక్టార్‌కి సంబంధించి ఏదో మనం నిర్ణయం తీసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ మీద. పలానా డిపార్ట్మెంట్‌కి సంబంధించిన సెక్రటరీని కోఆప్ట్ చేసుకుంటారు దీంట్లోకి మెంబర్‌గా. సో, వీళ్ళందరూ ఆ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌లో మెంబర్‌గా ఉంటారు.
ఓకే. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ పని ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టుగా టు రెడ్యూస్ ది టైమ్ లైన్ బిట్వీన్ అ ప్రపోజల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ది యాక్చువల్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు వీళ్ళ కింద ఇంకొక బ్యాచ్‌ని పెట్టారు. వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ అన్నారు. ఈ సో కాల్డ్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అంటే వీళ్ళేం చేస్తారు అంటే, దే ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టబుల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టబుల్ ప్రాజెక్ట్స్ అది తయారు చేస్తారు. ఆ ఇన్వెస్టబుల్ ప్రాజెక్ట్స్‌కి అవసరమైన పైప్‌లైన్‌ని తయారు చేసి, అంటే ఏ స్టేజ్‌లో ఎక్కడున్నాయి అవి? సో, వెరీ ప్రపోజల్ స్టేజ్‌లోనే ఉన్నాయా? లేదు ప్రపోజల్ యాక్సెప్ట్ అయ్యి ఎంఓయూ దాకా ఎళ్ళిందా? ఎంఓయూ అగ్రీమెంట్ దాకా ఎళ్ళిందా? అండ్ ఫైనల్‌గా అందులో ఇన్వెస్ట్‌మెంట్ జరిగిందా? సో, అలా పైప్‌లైన్‌ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్. రెండోది ఏం చేస్తారు అంటే, ఆ సో కాల్డ్ క్రియేట్ అవుతున్న ప్రాజెక్ట్‌లకు అవసరమైన అన్ని అప్రూవల్స్ తెచ్చుకుంటారు వీళ్ళే. ది ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ వాళ్ళదే ఆ పని. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్ నుంచి అవసరమైతే అప్రూవల్, లేకపోతే ల్యాండ్‌కి సంబంధించి ఏదైనా తీసుకోవాలంటే, లేతే డిఫారెస్ట్రేషన్ లాంటిది జరగాల్సొస్తే, ల్యాండ్ కన్వర్షన్ జరగాల్సొస్తే, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాల్సొస్తే ఇలాంటివన్నీ. సో, ఈ ఏదైతే అప్రూవల్స్ కావాలి అనుకుంటే, అప్రూవల్స్ అన్నిటిని కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఆ తర్వాత వీళ్ళేం చేస్తారంటే, డీటెయిల్డ్‌గా ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు తయారు చేస్తారు. దానికి అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ ఇంత, దానికి ఇంత టైమ్ పీరియడ్ ఉంటది. ఇంటర్నల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో దానికి ఎంతుంటుంది. బిఏ అలా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో ఎంత కావాలి. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ ఎంతుంటుంది. ఈ టైప్‌లో క్యాపిటల్ బడ్జెటింగ్ అంతా చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు తయారు చేయాలి. తర్వాత ఇప్పుడేం చేస్తారు వీళ్ళు లాస్ట్ స్టెప్‌లో అంటే, ఏదైనా బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేశారనుకోండి. బాటిల్ నెక్స్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ అయింది. దాని ఇంప్లిమెంటేషన్‌లో సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్‌మెంటోళ్ళు ఇంకా ఇవ్వల. దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది పెట్టి. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే, అలాంటి కేసుని ఇందాక చెప్పిన ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఉన్నారు చూడండి, వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఇదిగో అబ్బా! ఇది పరిస్థితి. మేము ప్రయత్నం చేసాం. ఇది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ దగ్గర ఇరుక్కుపోయింది. దీనికి ఏం చేయాలి అని. వాళ్ళు ఎంపవర్డ్ గ్రూప్ కదా! సో, అందుకని వాళ్ళు దాన్ని అక్కడి నుంచి టేకప్ చేసి, దాన్ని ఇమ్మీడియేట్‌గా క్లియరెన్స్ ఇప్పించడం, రిజెక్ట్ చేయించడం, ఏదో ఒకటి ఫైనల్ డెసిషన్ దాని మీద తీసుకునేటట్టుగా చేస్తారనమాట. సో, వీళ్ళిద్దరూ ఇన్ లైయేజన్ పనిచేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ లైయేజన్‌లో పనిచేస్తారు. సో, ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ మినిస్ట్రీ వైస్‌గా, డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఉంటాయి. సో, అందులో జాయింట్ సెక్రటరీ కనీసం ఉండాలి. సో, సెక్రటరీ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ. ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్‌కి హెడ్‌గా ఉంటాడు. అతను తీసుకునే డెసిషన్స్ వాటిని బట్టి ఆ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌కి వీటిని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ డెసిషన్ యాస్ ఫార్ యాస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఈస్ కన్సర్న్డ్. ఇక థర్డ్‌ది ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఆల్రెడీ ఉంది గదా! ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఇవన్నీ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్. అల్లోపతి అనేదైతే మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడతామో, వాటికి ఇవి ఆల్టర్‌నేటివ్ ట్రెడిషనల్ మెడిసిన్స్. ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఈ మినిస్ట్రీ ఉంది. ఓకే. ఈ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం దీనికి అంటే శ్రీపాద నాయక్. అయితే ఇది క్యాబినెట్ మంత్రి కాదు ఈయన. దిస్ ఈజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ చార్జ్. ఈ క్యాబినెట్ మంత్రి అంటే ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ చార్జ్ అంటే ఎవరు? ఈ చర్చ అంతా మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవి చెప్పినప్పుడు నేను ఆ పాలిటీ వీడియోస్‌లో చెప్పాను. సో, యూ మే గో బ్యాక్ అండ్ రిఫర్ టు దోస్ వీడియోస్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ బెటర్ క్లారిటీ. సో, ప్రస్తుతం ఉన్న శ్రీపాద నాయక్ అనే ఆయన హి ఈజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ చార్జ్. హి ఈజ్ నాట్ ఎ క్యాబినెట్ మినిస్టర్. అయితే ఇప్పుడు దీంట్లో ఆ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పీసీఐఎం అంటే ఫార్మకోపోయా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి. ఈ పేరు ఎందుకు అలా పెట్టారు? అంటే బికాజ్ హోమియోపతి ఈజ్ నాట్ ఇండియన్ మెడిసిన్. హోమియోపతి ఈజ్ జర్మన్ మెడిసిన్. సో, దేర్‌ఫోర్ ఫార్మకోపోయియా. ఫార్మకోపోయియా అనే మాటకు అర్థం ఏంటి? అంటే ఈజ్ అన్ అఫీషియల్ పబ్లికేషన్. ఒక గవర్నమెంటో ఆర్ ఫలానా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా రిలీజ్ చేయబడే ఒక అఫీషియల్ పబ్లికేషన్. ఆ అఫీషియల్ పబ్లికేషన్‌లో దేని గురించి ఉంటుంది? ఆ సో కాల్డ్ మెడిసిన్సో లేకపోతే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అంటే ఈ పలానా మందు తీసుకుంటే దానివల్ల ఏంటి ప్రభావం జరుగుతుంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్స్ ఫర్ ఇట్స్ యూసేజ్. ఈ మందుని ఎలా తీసుకోవాలి? అడల్ట్ అయితే ఎలాగా? చిల్డ్రన్ అయితే ఎలాగా? ఎలా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్గా? ఇది ఏంటది? ఇలాంటివన్నీ నిర్ణయాలన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. సో, ఫార్మకోపోయియా ఆ పబ్లికేషన్ తయారు చేయడానికి ఒక కమిషన్ ఉంది. ఆఫ్ ఇండియన్ మెడిసిన్ యాస్ వెల్ యాస్ హోమియోపతి. ఓకే. దీన్ని క్రియేట్ చేశారు. ఇది ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఇది ఉంది. అయితే ఇది ఇప్పటిదాకా అటానమస్ బాడీగా పనిచేస్తోంది. అటానమస్ బాడీని తీసుకొచ్చి
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద సబార్డినేట్ బాడీని చేశారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సబార్డినేట్ ఆఫీస్ అంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునేవాళ్ళు డైరెక్ట్‌గా ఇంతకుముందు అటానమస్‌గా. అయితే ఇప్పుడు అలా కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌తో పాటు రియలైన్ చేసుకొని వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి వస్తారనమాట. అది. ఇప్పుడు ఈ సో కాల్డ్ పీసీఐఎం అండ్ హెచ్‌ని ఫార్మ్ చేయడం కోసమని దాంట్లోకి ఇంకో రెండిటిని తీసుకొచ్చి మెర్జ్ చేశారు. అందులో ఒకటిది ఫార్మకోపోయియా ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, అలానే హోమియోపతిక్ ఫార్మకోపోయియా ల్యాబొరేటరీ. ఓకే. ఫార్మకోపోయియా ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతిక్ ఫార్మకోపోయియా ల్యాబొరేటరీ. ఈ 2 కూడా 2 ల్యాబొరేటరీస్. 2 ఇండిపెండెంట్‌గా పనిచేస్తాయి. ఈ ల్యాబొరేటరీస్‌ని 1975లో గాజియాబాద్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ల్యాబొరేటరీస్ తీసుకొచ్చి పీసీఐఎం అండ్ హెచ్ కిందకి మెర్జ్ చేశారు. ఆ పీసీఐఎం అండ్ హెచ్ ఇంతకుముందు దాకా అటానమస్ బాడీగా ఉండేది ఆయుష్ మినిస్ట్రీ కింద 2010లో క్రియేట్ చేసినప్పుడు. అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? సబార్డినేట్ ఆఫీస్ చేశారు. అంటే సింపుల్‌గా ఏం చేశారు ఈళ్ళు? పీసీఐఎం అండ్ హెచ్ కిందకి 2 ల్యాబొరేటరీస్‌ని తీసుకొచ్చి మెర్జ్ చేసి, దీన్ని తీసుకెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఒక సబార్డినేట్ ఆఫీస్‌ని చేశారు. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటున్నారంటే, ఒకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆప్టిమైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ ల్యాబ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ ల్యాబ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండిటిని కూడా యూజ్ చేయొచ్చు ఒకేసారి. అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్ మ్యాన్ పవర్ షేర్ చేసుకోవచ్చు ఈ ముగ్గురు కలిసి. ఎవరు ముగ్గురు? అంటే ఈ పీసీఐఎం అండ్ హెచ్‌ను ఆ 2 ల్యాబొరేటరీస్ వాళ్ళు టెక్నికల్ మ్యాన్ పవర్‌ని షేర్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ రిసోర్స్‌ని కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి ఏదైతే డబ్బు ఇస్తున్నారో అదే డబ్బుని వీళ్ళకి ఫర్దర్‌గా పంచడం. వీళ్ళ దగ్గర ఏదైనా అండర్ యుటిలైజ్డ్ బడ్జెట్ ఉంటే దాన్ని మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి వెనక్కి ఇవ్వడం. ఇలా ఈ టైప్‌లో ఫైనాన్షియల్ రిసోర్సెస్‌ని కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, దానివల్ల బెటర్ అడ్వాంటేజెస్‌గా ఉంటుంది అనేది గవర్నమెంట్ డెసిషన్. సో, ఇది క్యాబినెట్‌లో తీసుకోబడ్డ ద థర్డ్ డెసిషన్ విచ్ ఈస్ రిగార్డింగ్ ది ఫార్మకోపోయియా కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి హ్యాస్ బీన్ మేడ్ యాజ్ ఎ సబార్డినేట్ ఆఫీస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దాంట్లోకి 2 ల్యాబ్స్‌ని తీసుకొచ్చి మెర్జ్ చేశారు. ఆ 2 ల్యాబ్స్‌ని 1975లో గాజియాబాద్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. సో, దిస్ ఇస్ ది ఫస్ట్ పార్ట్ రిగార్డింగ్ ది క్యాబినెట్ డెసిషన్స్. ఇక నెక్స్ట్ పార్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే రైతుల కోసం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ వన్ నేషన్ అండ్ వన్ మార్కెట్ స్కీమ్. దాని గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ గో హెడ్, గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ థమ్స్ అప్ అంటే అది థమ్స్ అప్ యాక్చువల్లీ. సో, థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ డైమెన్షన్స్ ఈస్ ది ఓన్లీ ఇన్‌స్టిట్యూట్ విచ్ హస్ గాట్ 4 స్టేట్ ఫస్ట్ అండ్ 1 సౌత్ ఇండియా ఫస్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ జస్ట్ 2 ఇయర్స్ జరిగింది లాస్ట్ 2 ఇయర్స్‌లో. సో, థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.